గత కొన్ని రోజులుగా కేదార్నాథ్ గురించి మీరు సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ చాలా వీడియోస్ చూస్తున్నారు. అండ్ చాలా మంది మైండ్లో చాలా రకరకాల కన్ఫ్యూజన్స్ నిన్నున్నాయి. 2 రోజుల క్రితం కేదార్నాథ్లో సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉందని చెప్పి మా టీం నుంచి నాకు ఫోన్ రావడం వల్ల నేను కొంచెం కూడా లేట్ చేయకుండా బృందావనం నుంచి నేను రావడమే బయలుదేరి వెంటనే కేదార్నాథ్ దగ్గరికి వచ్చేసాను. అండ్ ఈరోజు పొద్దున్న లెగడమే మేమందరం కూడా నేను నా టీం అందరం నడుచుకుంటూ సోన్ప్రయాగ్ వరకు వెళ్ళాము. అండ్ సోన్ప్రయాగ్ నుంచి పైకి వెళ్ళే దారి మాత్రం చాలా డేంజరస్గా డ్యామేజ్ అయిపోయింది. ఆర్మీ వాళ్ళే దగ్గరుండి చూసుకుంటున్నారు, మనల్ని ఎవరిని అలౌడ్ చేయట్లేదు. దానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ కానీ వీడియోస్ కానీ నేను అన్ని వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని నేను రికార్డ్ చేశాను. రేపటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూనే ఉంటాను, క్లియర్గా చూస్తారు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి. లాస్ట్ టైం మీరు వీడియోలో చూస్తే మేము ఆగస్ట్లో చేస్తున్నాము 20 నుంచి అని చెప్పాము. బట్ ఇంకొక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తున్నాను, ఆగస్ట్లో మేము చెయ్యట్లేదు. బికాజ్ ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే ఆగస్ట్లో గ్రూప్స్ ఎవరు తీసుకురావద్దు, సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఇక్కడ రోడ్డు ఓపెన్ చేస్తాం. అది కూడా ఫుడ్ ట్రెక్ అనమాట, కాలినడకన వెళ్ళే వాళ్ళకి ఛాన్స్ మాత్రమే ఉంటుంది, లేదా గుర్రం మీద వెళ్ళొచ్చు. అండ్ ఎవరు ప్యానిక్ అవ్వద్దు, ఎవరు కంగారు పడద్దు. మేమైతే ఆగస్ట్లో చేయట్లేదు, దయచేసి ఎవరు